నాకు దేవుడి సమయం ఇచ్చినందుకు గ్రేస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున, సంఘము తరపున, సహవాసము తరపున, కుటుంబము తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీ పక్కమటోళ్ళకు కూడా ఏమనుకోకుండా, వందనాలు కాకుండా చెయ్యి తీసుకుని సెకండ్ ఇవ్వండి. అమ్మ వందనాలు అని చెప్పండి, తమ్ముడు వందనాలు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చక్కటి వాతావరణం, దేవుడు ప్రతిరోజు మంచి వాక్యం, నిజంగా దేవుడు మనకి ఇలా ఇస్తున్నందుకు ఇలాంటి ఆత్మీయ ఆహారం అందున్న ప్రజలు చాలామంది ఉన్నారు బిడ్డ. చాలామంది చెదిరిపోయి పడిపోయి ఏవండి ఆ రోగాల చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత, సరైన వస్త్రత లేక చాలామంది పలు విధాలుగా మరి కొట్టుమిట్లాడే వాళ్ళు ప్రజలు ఉన్నారు. కానీ ఒక బాధుండా, కష్టముండా, కన్నీళ్ళున్నప్పటికైనా సాయంత్రం పూట దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాటలు వినటానికి దేవుడు మనకిస్తున్న ఈ గొప్ప ధన్యతను బట్టి నా ప్రభుకు ఒక్కసారి గంభీరమైన స్వరమెత్తి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. అవును నాయన, నువ్వుంటే నాకు చాలయ్యని ఎన్నో పాటలు ఉన్నాయి. నువ్వు లేకుండా నేను ఉండలేనని ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి. ఒక్క క్షణమైన నిన్ను విడిచి నేను బ్రతకలేని అని. చూడారండి, ఒక్క క్షణము. అవును కదా, ఎన్ని గంటలు ఇస్తున్నాడు, ఎన్ని నిమిషాలు ఇస్తున్నాడు, ఏవండి ఎన్ని రోజులు దేవుడు మనకిస్తున్నాడు, నెలలు, సంవత్సరాలు. ఏవండి నువ్వేమన్నా ఇచ్చావా? ఒక్కరోజు అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ పెడితే ఎన్నో డబ్బులు బిల్లు కట్టి రావాలి అక్కడ. మరి దేవుడిచ్చిన సృష్టి ఈ ఆక్సిజన్కి ఎన్ని డబ్బులు కట్టాలి? అది నీ కంటికి కనిపించట్లేదు, చెవులకి వినిపించట్లేదు. నా ప్రభు ఇస్తున్న ఈ శ్వాస, ఆశ, దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి దేవునికి అంతా నేను స్తుతిస్తున్నాను, రుణపడి ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము కోరిక. చెప్పండమ్మా, కోరికను గురించి ఈరోజు నేను ప్రార్థన చేసి మంచం మీద నుంచి అలా నేను ఆలోచిస్తున్నప్పుడు ఏం చెప్పాలి ప్రభు అన్నప్పుడు నా మనసులో పెట్టిన మాట కోరిక. ఆ కోరికను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇక్కడికి వచ్చిన వారికి అందరూ ఒకరికే ఒక కోరిక ఉండదండి. మనిషికి ఒక కోరిక ఉంటుందండి, మనిషికి ఒక తలంపు ఉంటుందండి, మనిషికి ఒక ఆలోచన ఉంటుందండి. అందరూ ఒకే రక ఇల్లు కట్టుకోరండి, అందరూ ఒకే ఫలం కొనుక్కోరండి, అందరూ ఒకే డ్రెస్ కొనుక్కోరండి. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు కదా, అవునా కదమ్మా? దాన్ని ఏమంటే నా కోరిక అండి, నా ఆలోచన అండి, నా ఇష్టం అండి, నా తలంపు అండి అని ఇలాగ మనం చేస్తుంటాం. అందుకనే ఇక్కడ ఎంతమందికి ఎన్ని కోరికలు ఉన్నాయో, యేసయ్య నామం పేరిట నీ కోరిక ఉంటే వాటన్నిటిని దేవుడు సఫలపరుచునుగాక, వాటన్నిటిని దేవుడు దీవించునుగాక. నీ కోరిక, మళ్ళీ అక్కడ అంటాడు కదా నీ కోరిక. ఇది బాగా నోటెడ్ అయిన వాక్యమే, చాలాసార్లు విన్న వాక్యమే. కానీ ఎందుకో దేవుడు ఈ రాత్రి ఈ కోరికను గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆ కోరికని నీలో సఫలము చెయ్యునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అమ్మా, మరి బైబిల్ చదివే వాళ్ళకి కొంచెం మైక్ ఇవ్వండి, రాత్రి ఇచ్చినట్టు చాలా బాగుంటుంది. ఎందుకంటే స్పష్టంగా ఉంటుంది, నాకు కూడా అర్థంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి కూడా బాగుంటుందని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మీకేమన్నా అభ్యంతరం అంటారా? చెప్పండి, కొంతమంది చెప్పండి. అభ్యంతరం ఏముందండి? దేవునికి స్తుతి కలుగునుగాక. లేదు అయ్యా, మా నోరే మగుతయ్యా, మా నోరే ఏకో మైకయ్యా, మా నోరే స్పెషలయ్యా అని అనుకుంటే ఇంకా మీరు ధన్యులు. సహకరించే వాళ్ళు కొంచెం గంభీరమైన స్వరం ఎత్తి, గంభీరమైన స్వరంతో బైబిల్ చదవటానికి మీరు ప్రయత్నించండి. దేవుడి మిమ్మల్ని కూడా, మీ కోరికను కూడా దీవించునుగాక. కొంతమందికి బైబిల్ చదివే కోరిక ఉంటుంది, కొంతమందికి బోధించే కోరిక ఉంటుంది, కొంతమందికి పాడే కోరిక ఉంటుంది, కొంతమందికి ప్రార్థన చేసే కోరిక ఉంటుంది, కొంతమందికి ఉపవాసం అంటే ఇష్టం, కొంతమందికి తినటం అంటే ఇష్టం, కొంతమంది మెలకుగా ఉండటం ఇష్టం, కొంతమందికి నిద్రపోవటం ఇష్టం. ఎవరి ఇష్టం ఎవరిదే, ఎవరి కోరిక ఎవరిదే. మనం కాదందామా? ఏమంటారు చెప్పండి? ఎవరి కోరిక ఎవరిదే, ఎవరిష్టం ఎవరిదే. అయినా అన్ని ఆలోచనలు ఎరిగినవాడు దేవుడు, అందరి కోరికను ఎరిగినవాడు దేవుడు, అందరికీ ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు చదవండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక.
అంటే ఒకే చేయుతాడు, ఒకే అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నీ కోరిక, నీలో ఏమైతే ఉందో ఆ కోరిక అన్నిటిని గురించి చెప్పట్లేదు, కానీ దేవుని మీద ఆనుకున్న కోరిక అయితే, దైవ చిత్తమైన కోరిక నీలో ఉంటే, దేవుని మీద నీకున్న కోరిక ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట, ఇచ్చిన వాగ్దానం సఫలపరుచును, సఫలమవునుగాక. అన్నిటిని గురించి చెప్పట్లే ఇక్కడ. దేవుని చిత్తమైన కోరిక, దేవుని ప్రణాళిక ఉన్న కోరిక, దేవుని యొక్క ఇష్టమైన కోరిక అనే నీ కోరిక. అందరి కోరికలని చెప్పట్లేదు, కానీ నీ కోరిక అంటే నీకు నువ్వే, నా కోరికను సిద్ధింపు చేయయ్యా అని ఎవరికి వాళ్ళే చెప్పండి ఒకసారి. అందరికని చెప్పలేదు, కానీ ఇక్కడ నీకు నువ్వు చెప్పుకోవాలి. నా కోరిక, అమ్మా నీకు ఇష్టం లేదమ్మా, నా కోరికని సిద్ధింపు చేయి నాయన. అలాగనే నా మనసు, నేను చేసిన ప్రార్థన యావత్తు సఫలము చేయి నాయన. చాలామందికి సఫలం కావట్లే, ఏ ఫలం? కష్టాలు, చేసిన ప్రార్థనకి జవాబు రాక, ఏమండి కార్చిన కన్నీళ్ళు అర్థమైందని చాలామంది సందేహంగా చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్నంటున్నాడు, నాతో అంటున్నాడు, ఇదిగో నాతో సహా నీతో మాట్లాడే మాట, నీ కోరికను నేను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తుని సఫలము చేస్తానంటున్నాడు. ఏమండి దేవుడు అన్యాయస్తుడండి? కాదు కదండి. మన కోరికలకు మనం ఆలోచించుకునే దాన్ని తప్ప దేవుని మీద కోరికుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అందుకనే యోబు గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాటను బట్టి యేసయ్యకు స్తోత్రం చెల్లిస్తున్నాను. 6వ అధ్యాయం యోబు గ్రంథం 25వ వాక్యాన్ని చదవండి ఒకసారి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవరిది యథార్థమైన మాట, ఎవరిది యథార్థమైన ఆలోచన అంటే దేవునిది. యథార్థమైన మాట ఎంతో బలమైనది. బలం కావాల్సి ఉంటే లీక్లీస్ ఉండగాని, సన్నమైపోయినా కానీ, అనారోగ్యంగా ఉంటే కానీ, చాలా కొన్ని తినే పదార్థాల వల్ల బలం పొందుకుంటారయ్యా. రక్తం లేదని అనుకో, డాక్టర్ గారు ఏమంటారంటే రోజు ఒక గుడ్డు వేసుకొని ఒక గ్లాస్ పాలు తాగండి, ఆకుకూరలు ఎక్కువ తినమని చెబుతాడు. ఎవరు? డాక్టర్ గారు. ఏం రావటానికి? బలం అంటే బలం రావటానికి ఏం లేదు, లోపల రక్తం లేదు. సరిపడి రక్తం లేకపోతే డాక్టర్ గారు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే నీకు ఇచ్చేది ఒక గుడ్డు, ఒక గ్లాస్ పాలు తాగమ్మా, అందుకో మాంసం తగ్గేమంటాడు, ఫ్రూట్స్ తీసుకోండి, మీకు అప్పుడు మంచి బలం కలిగిద్ది, రక్తం వస్తుంది అంటున్నాడు. మరి అది ఇచ్చే ఫ్రూట్స్ బలము కంటే ఇక్కడ యథార్థంగా ఉండే మాట, ఏం తినకుండా, ఏం కొనకుండా, ఏది ఆశించకుండా ప్రభు మాట ఎంతో బలమైందని చెబుతున్నాడు. సపోర్ట్ కొట్టేసే నామని మేము పొద్దుముగాక. దేవుని మాట ఎంతో, దానికి ఉన్న మాట ఏంటంటే యథార్థమైన మాట. తమ్ముడు, ఏ మాట ఇది? యథార్థమైన మాటలో ఏముందంట? బలముంది, శక్తి ఉంది, పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఒక్కడే ఆమెను కొడుకు తండ్రి నేను చెప్పటం ఆయన అంటాం. మీకు ఎవరికి ఇష్టం లేదా? సఫలం కావద్దా? విఫలమా సఫలమా? మీకు చెప్పమా, ఏం కావాలి? సఫలం. ఏంటి సఫలము? నీ కోరిక. ఒక్కసారి నీ పక్కన నీ కోరికని దేవుడు దీవించును గాక, నీ కోరికని దేవుడు సఫలము చెయ్యును గాక. అయితే యథార్థంగా ఉండే మాట అంట ఎంతంట? బలమైనది. చెప్పండి, యథార్థమైన మాట ఎంతో అన్నాడు. మళ్ళా అది అంత ఇంత కాదండి, చాలా బలమైనది. ఇంకా కొంచెం కింద చదువుతుంటాడు కదా, ఆయనను ఏమండి, ఆయనను మీ గద్దింపు. ఈ లోకములో ఎవడైనా మిమ్మల్ని గద్దిస్తే దేనికి ప్రయోజనం? నీతి నిమిత్తం ఎవడైనా నిన్ను గద్దిస్తే నీకు ప్రయోజనం. యథార్థ కొరకు నిన్ను గద్దిస్తే నీకు ప్రయోజనం. యథార్థతలో నీకు ఒకవేళ అపనమ్మకాన్ని కలిసించే మాట అది నిష్ప్రయోజనం, అది ప్రయోజనంగా ఉండదు. ఒకవేళ యేసయ్య నామములో దైవజనుడిగా ఒకవేళ గద్దించే మాట, ఈ వాక్కు నీ దగ్గరకు వస్తే అది ప్రయోజనం. సపోర్ట్ కొట్టాల్సింది. ఇక్కడ నిద్రపోయిద్దాక సపోర్ట్ కొట్టమా? యథార్థమైన మాట ఎంతో
బలమైనది. అదే ఆ మాట చెబుతూ ఆయనను మీ గద్దింపు, మీ వట్టి మాటలు, మీ పనికిరాని మాటలు, మీ చెత్త మాటలు, మీ కుళ్ళు మాటలు ఎవరికి ప్రయోజనం? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మెడిసిన్ పడి ఉంటుంది, అందరు మెలకుగా ఉన్నారు. నాకు తెలిసి మంచి మెడిసిన్ వేశాడు దేవుడు. గద్దింపు కూడా చాలా ఎంతముడు చాలా ప్రయోజనం నాన్న, చాలా ప్రయోజనం. గద్దింపు ఏ గద్దింపు అంటే దేవునిలో ఉండే గద్దింపు, దైవములో ఉండే గద్దింపు, దేవునితో కలిసి గద్దింపు నీకు కలిగుంటే ఎంతో ప్రయోజనము అంటాడు కదా పరిశుద్ధ గ్రంథముల నుంచి. ఒక్క మాట దయచేసి మనం చూస్తే అంటాడు, ప్రభువు మాట్లాడుతున్న మాట చూడండి. అదే 6వ అధ్యాయం. ఎంత మంచి మాట చెబుతున్నాడమ్మా. ఒకవేళ మీరు ఈ మాటను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. నేను చెప్పేదానికంటే బ్రతిమలాడటం నా ప్రభు ఈ రాత్రి నేను బ్రతిమలాడుతుండో చూడు ఒకసారి. అదే 6:28 చదవండి. ఏమన్నాడు? దయచేసి నా వైపు చూడండి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించండి, మరలా విచారించండి, నేను నిర్దోషినిగా మీకు కనపడుదును. దేవునికి స్తోత్రము కలుగునగాక. దయచేసి నా వైపు మీరు చూడండి అన్నాడు. దయచేసి దేవుడెక్కడ, నరుడెక్కడ చెప్పమ్మా? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? నేను అనొచ్చు దయచేసి 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 అని. ఆయన ఇంతగా నేను బ్రతిమలాడుతుంటే నీ మొహమిడి తిప్పకపోతే, నీ చెవులిటు పెట్టకపోతే, నీ మనసు మార్చకపోతే ఏవండి అది ప్రయోజనంగా ఇటుంటే ఇటు మళ్ళితే నీకు ప్రయోజనం, అటుంటే నిష్ప్రయోజనం. దయచేసి ఏమన్నాడు రా తమ్ముడు? దయచేసి నా వైపు మీరు చూడండి అన్నాడు. ఒకసారి చూడండి. వాస్తవానికి వెనక ఎంతమంది ఉండదు తెలియదు, మధ్యలో ఎంతమంది ఉండదు తెలియదు. అమ్మ దయచేసి బిడ్డ దయచేసి ఇటు చూడరా, ఇటు చూడండి. ఏమంటున్నాడు రా తల్లి? బిడ్డ ఏమన్నాడు రా? దయచేసి ఒక్కసారి వాళ్ళ గడ్డం కింద చేసి, అబ్బా ఎంత చక్కగా చెబుతుంది మా అమ్మ. గడ్డం కింద చేసి దయచేసి. అయ్యా నువ్వేవయ్యా పాస్టర్ గారు గడ్డం కింద చేస్తే నీకేందయ్యా బాబో? దయచేసి చూడు ఆ తల్లి బిడ్డలు వాళ్ళే. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి అమ్మ చెప్పురా, దయచేసి దయచేసి. అమ్మ నువ్వు అంతే మీ బిడ్డను పట్టుకోరా, నీ బిడ్డను పట్టుకోరా. దయచేసి నీకు ఇచ్చిన బిడ్డ ఉంది కదా, దయచేసి నా వైపు చూడు బిడ్డ, నా వైపు చూడు బిడ్డ, నా వైపు మల్లు బిడ్డ అంటూ దేవుడు అంటున్నాడు, మీ ముఖం ఎదుట, మీ ముఖం ఎదుట నేను అబద్ధములు ఆడుదునా? దేవుడు అబద్ధములు ఆడతాడండి? మనుషులు ఆడతారంటే నమ్ముదాం కదా, మనుషులు మోసం చేస్తారంటే నమ్మచ్చు. దేవుడు మోసం చేస్తాడా అమ్మా? చెప్పురా బిడ్డ. ఇప్పుడేగా మీరు ఒకరికొకరు దయచేసి దయచేసి నా వైపు చూడమని అన్నది తమ్ముడు, అవునా కదా? మనుషులు మోసం చేయొచ్చు, మనుషులు మోసం చేసి మనుషులు మాయ చేయొచ్చు, కానీ దేవుడు చేస్తాడా బిడ్డ? చేస్తాడమ్మా? చెయ్యడు, చెయ్యడు, చెయ్యనే చెయ్యడు. ఆయన అన్యాయస్తుడు కాదు బిడ్డ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడు నాకెంతో సంతోషం అనిపించింది. ప్రభువా నువ్వెక్కడ, నేనెక్కడయ్యా? నన్ను నువ్వు దయచేసి అని అడుగుతున్నావా? పనికి మాలోని కదయ్యా, నాలో ఏ మంచి ఉందయ్యా? అందుకనే ఒక పాట ఉంటుంది, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో అయినా. చాలండి బా, ఆ పాట అంటుంటే నిజంగా మంచోళ్ళు అండి మనం. మీరు చాలా మంచోళ్ళు లాగా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏవండి ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశాడంట. ఏవండి ఏదైనా చిన్న మాట ఏదైనా పొరపాటు జరిగితేనే నువ్వు నా ఇంటి మొత్తం కూడా ఏవండి అంటమానమండి మనం. ఏదైనా చిన్న మాట పొరపాటున ఏదన్నా ఒక మాట జరిగితే నా ఇంటి మొత్తం కూడా నువ్వు తొక్కొద్దురా.
నా గడవ వైపు కూడా నువ్వు చూడొద్దురా, నా వైపు మరలా మీరు చూడొద్దు, నన్ను పలకరించొద్దని మాటలు ఎన్నిసార్లు వాడామో తెలుసా? మరి ఏనంటున్నాడు? అలా అన్నాడా? అలా చెప్పాడు రా చెబుతల్లి, అలా అన్నాడమ్మా. చేరదీశాడంట. ఎవరిని? ఘోర అమ్మ మీరేం చెప్పట్లేదురా. ఎవరినండి? పరిశుద్ధులమా మనం కదమ్మా, పరిశుద్ధులమా మనం. ఘోరమైన పాపిని మీరు అంటలేదండి, చెప్పండి, మీరు అనాలండి. ఈ ఘోరమైన పాపిని దేవుడు ఏం చేశాడురా? చేరదీశాడండి. చేరదీయకపోతే నిజంగా నేను సమాధిలో ఉండేవాడినండి. ఏమైనా సామాజ్యములు కదండి, సమాధిలో ఉండేవాడినండి. ఈరోజు ప్రజల మధ్యలో ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. అందుకని దయచేసి తమ్ముడు, దయచేసి మీరు నా వైపు చూడండి. నా వైపు చూస్తే దేవుని వైపు చూసిన వారికి ఏం కలిగింది నాన్న? ఎలుగు కలిగింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వైపు చూసిన వారికి ఏం కలిగింది నాన్న? వెలుగు కలిగింది. ఈ రాత్రి నేను చెప్పే సబ్జెక్ట్ అని తెలుసా? కోరిక. చెప్పండమ్మా, కోరిక. ఏం కోరుకుంటావు? కోరుకో. చిన్న బిడ్డలకి అన్నం ముట్టించేటప్పుడు ఒక 3 సూత్రాలు పెడతారు, మీ అందరికీ తెలుసు అనుకుంటా. అన్నం ముట్టించేటప్పుడు ఒకవైపున బంగారం, ఒకవైపున పుస్తకం, పెన్ను, క్రైస్తవుడైతే బైబిల్. అంతేనమ్మా? చెప్పరాదమ్మా. అలాగనే చూడకపోతే కొంతమంది సుప్పనాతోలు అట్టనే చూస్తారు, ఏం చెప్పరు. కదిలికలు ఉండదు, మెదిలిక ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నం ముట్టించినప్పుడు హిందువులు కూడా క్రైస్తవులు కూడా కొన్ని సిద్ధాంతాలు పాటిస్తారు. ఆమెన్. అంటే వాడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో కోరిక. వాని కోరిక ఏంటి? చదువుల మీదనా, ఆస్తుల మీదనా, బైబిల్ మీదనా, బంగారం మీదనని కొన్ని 3 వస్తువులు అక్కడ పెట్టి ఆ పసిబిడ్డని ఆ సాపేసి అట్లా పండబెడతారు. దేవునికి స్తుతి కలుగును గాక. అప్పుడు వాడు పాక్కుంటా డొల్లుకుంటూ ఏదో ఒకటి అప్పుడు సపట్లు కొడుతుంటారు. ఇక ఇప్పుడు కాదులే, అప్పుడు దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళంటే కనపడక చేతులన్నీ ఎత్తరాదక్క. కొంతమంది బెగదీసి కట్టారు రా నాయన. బెగదేటోళ్ళు మాకు అసలే లేదు. నాకు మరి ఉందా? నాకు ఉండదు. ఇప్పుడు ఉంటే ఎందుకు ఉంటుందండి? ఆయన మనసులు మనమంతా. ఏవండి, షడ్రకు మేషకు అబద్ధులు కోరిన వారిని ఎక్కడేశారు? కాలిందా? ఎక్కడున్నారు వాళ్ళు? పనికి మాలదాన. మరి ఎక్కడుండవు నువ్వు? ఓరినాయన, ఈ పాస్టర్ గారు ఎందులో పిలిపించి తిడతాడు? ఆపు చేయాలా? ఆమెనన్నవా? ఓకే. దేవుడు మా మేలకి సపోర్ట్ కొట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా. అది దేవునికి స్తుతి కలుగునుగా. వాళ్ళు ఎక్కడున్నారా? 3 ఎక్కడున్నారు? దుప్పట్లు కప్పుకున్న వాళ్ళు చెప్పండి, బెగ తీసుకున్న వాళ్ళు చెప్పండి. ఎక్కడున్నారు వాళ్ళు? కాలినట్టు. ఎంటుకలన్నా కవిరినియా? ఏసినోళ్ళకి చచ్చిపోయారు, కానీ అందులో ఏసినోళ్ళు మాత్రం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి ఎట్టుంటుంది చలి? నిన్న అమ్మగారు మంచి డ్రెస్ కట్టుకొని వచ్చింది, కానీ వచ్చినట్టుగా ఉంటేగా ఊరు నాయనో. దేవునికి స్తోత్రము కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. మనం ఎవరిలో ఉండాలి? దేవుల్లో. దేవుడు వాక్యం చెబుతుండగా మీరు నా యందును నేను మీ యందు ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడు అన్నాడు. అది దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతాడు. నీ కోరిక ఎలా ఉంది? నీ కోరిక చలి మీద ఉంది, ప్రార్థనల మీద లేదు. కొంతమందికి నిద్ర, తిండి, కొంతమందికి తిండి మీదనే. వారి తమ్ముడు కొంతమంది తిండి కోసం పుట్టారు అనుకుంటున్నా. ఏమండి, ప్రయాసపడాలండి. ఈ డొక్క ఎంత మాడితే తల్లి నడుకట్టు కట్టుకూడదండి. బిడ్డల కోసం నువ్వు కట్టవా? నీ బిడ్డల కోసం నువ్వు నడుకట్టు కట్టుకోవా? బిడ్డ, ఇంత ప్రయాస, ఇంత తాపాత్ర ఎవరి కోసం అండి? దేవుడు నీ కోసం నలగగొట్టబడ్డాడు, నీ కోసం పొడవబడదు బల్లెముతో. యేసుక్రీస్తు ఆ డొక్కలో ఏందని చెప్పండి? బల్లెముతో పొడవబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రి నీ కోరిక ఏంటమ్మా? నీ ఆలోచన ఏంట్రా? నీ తలంపు ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్కరు కొన్ని మాటలు చెప్తా. ఒక 10 మంది
ఈ 40 రోజుల్లో మా కోరిక ఇదండి. వాగ్దానం తీసుకోవాలనుకున్నా, తీర్మానం అనుకుంటేనే చెప్పు తమ్ముడు, అదేదో అలవాటు చొప్పున చెప్పబాకని కప్పుకున్నాడా. ఒక 10 మంది 10 ఒక 10 మంది ఈ రాత్రి ఓకే నువ్వు చెబుతా కదా, ఆయన నోటుకుంటూ రావాలి కదా. దేవునికి స్తోత్రం. ఒక 10 మంది ఇంతకు మీరు ఆయన తీసుకుంటేగా నిర్ణయం. ఆమేన్. ఈ సంవత్సరం నా కోరిక ఏంటంటే తెల్లవారుజామున శనివారము కోరిక మంచిదా చెడ్డది? అది చాలామంది వినేవాళ్ళకి చెడ్డది అది. లేదు, కొంతమందికి అది చెడ్డగానే ఉంటుంది. ఏంది గోల్ అంటారు, మంచిదే. కానీ ఎదుటివాని కోసం నేను మేలు చేసేదానికోసం వాడు బెదిరింపు కూడా నేను భయపడను. నేను చేసేది యథార్థంగా మంచి పని అయిందనుకో, ఎవరు ఆపినా చెప్పండి, ఆ వంతును మైకు లేకుండా ప్రార్థన చేయగలుగుతాను. నాకు ఇచ్చిన తీర్మానం అది. అంతేగాని ప్రార్థన మానను. రిప్కా సాక్ష్యం విన్నారా? ఏం మాట్లాడలే, ఇటు అంటలే అటు అంటలే. విన్నారా? ప్రార్థన మందిరానికి వెళ్తే గొడ్డవలతో నరుకుతున్నాడు, నరికాడు. మారిందా? ఇలా అనేకులు ఆమె మారితే ఇంతమంది దేశంలో మారే వాళ్ళు ఉండారండిగా, చచ్చిపోయే వాళ్ళే. ఆమె మారలేదు కాబట్టి, దేవుల్లో నిలకడగా ఉంది కాబట్టి అనేకులకు ఒక మాదిరిగా మారబడది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. గంభీరంగా స్వరమెత్తి చెప్పండి. సప్పట్లు కొట్టేసే నామాన్ని మయంపరచండి. కొంతమంది కోరికలు ఎలా ఉంటే తినుము, తాగుము, శుచించుము, సుఖించుము, ఇది కొంతమంది కోరిక. ఎవరి కోరిక వాళ్ళదేనండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట, ఈ 40 దినాలు కొంతమంది ఎవరి కోరిక వాళ్ళదే. ఏమనుకోనంటే చెబుతాం ఇంకొక మాట. హల్లెలూయా. చాలామంది ఉపవాసాలు ఉన్నప్పుడు చాలా తీర్మానాలు కలిగి ఉంటారు, అవునా కాదా? మరి మీ కోరికల గురించి కొన్ని ఒక్కటి కూడా చెప్పలే. నేను ఒకటి చెప్పాను కదా, అమ్మా నీ కోరిక బిడ్డ, ఎవరికి లేవా కోరికలు? దేవుని దగ్గరకు వచ్చి సోదిగా అడుగుతుంటావు. దేవుని మంచి జాబు యేసు నామములో దొరుకునుగాక అన్నది కాబట్టి దీవించా. నీ కోరికే, మీ కోరికే దేవునికి మహిమ కలుగును. మీ కోరిక ఏంటి నాన్న? ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ కోరిక ఏంటి? పిల్లగాళ్ళు మంచిగా ఉండాలని దేవుడు దీవించునుగాక. ఆమె కోరిక పిల్లలు బాగుండాలి. మీ కోరిక ఏంటిరా అమ్మ? మీ కోరికరా? ఓ నాయనో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను చూడాలని ఆశయ్యా, నిన్ను వెతకాలని కోరికయ్యా, నిన్ను పాడుతానయ్యా నీ పాటలు, చెప్పుతానయ్యా నీ మాటలు. పాడుతానయ్యా, చెప్పుతానయ్యా. రాజా 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 యేసు రాజా, దేవా దేవా యేసు దేవా, రాజా రాజా యేసు రాజా, దేవా దేవా యేసు దేవా. ఎవరిని చూడాలని చెప్పమ్మా? ఎవరిని చూడాలని? ఎవరి మాటలు చెప్పాలని? ఎవరి సన్నిధిలోకి వెళ్ళాలని? ఎవరిని చూడాలని? ఎవరిని గురించి వర్ణించాలని? నిన్ను చూడాలని ఆశ, నిన్ను వెతకాలని కోరిక. ఎతికే వాళ్ళు ఉండారండి? కోరిక ఉందండి. ఉంటే చాలామందికి ఎలా ఉందంటే చాలా బద్ధకమైపోయిందండి. బద్ధకమైపోయింది. ఏవండి, పని తక్కువ, ఏదో ఒక సామెతుండే, అది నేను అనకూడదులే కానీ దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, కోరికను దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధింపజేస్తానన్నాడండి. దేవుడు సఫలపరుస్తానంటున్నాడండి. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చూడండి, కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనల గ్రంథం 181 కీర్తన, కీర్తనలు 81 కీర్తన, 81 కీర్తన 10వ వచనం, 81 10వ వచనం చదువునానా. ఐగుప్తు దేశములో నుండి
ఏమండి, నిన్ను రప్పించిన నీ దేవుడైన నేను, నీ దేవుడినైనా యెహోవాను నేనే. నీ నోరు బావుగా తెరువుము, దానిని నేను నింపుదును. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పుదుము గాక. నీ నోరు ఎలా తెరవన్నాడో? బావుగా. కొంతమంది ఒట్టెప్పుడు తెరుస్తారండి నోరు? నోటమ్మటి నోరు, నోట్లో సొల్లు. దేవునికి స్తుతి కలుగును గాక. అట్ట ఇట మాట్లాడరండి బాబోయ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ నోరుని బావుగా తెరిస్తే ఏం చేస్తున్నాడు? దాన్ని నింపుతాడంట. అబ్బా అబ్బా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడమ్మా? అసలు నింపేది ఏంది? ధాన్యం. ఒక 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 సంచిలో ఏదన్నా పోస్తే కానీ నిండిద్ది కదండి. ఏమన్నా ఒక పర్సన్ ఉన్న డబ్బులు పెడితే నిండిపోయిద్ది. ఆమెన్. మరి నోటిని నింపేవాడు పడండి. తిండి శాతం నింపుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటి నిండు నవ్వుండును గాక, సంతోషంగా ఉండును గాక. చేతులెత్తి చెబుతుండండి. నీ పిల్లలను దేవుడు దీవించును గాక, నీ చేతి పనులను దేవుడు దీవించును గాక, నీ గర్భఫలాన్ని దేవుడు దీవించును గాక, నీ పశువుల మందును దేవుడు దీవించును గాక, నీ దుక్కుటడు దేవుడు దీవించును గాక, నీ పిండి బిసుక తొట్టును దేవుడు దీవించును గాక, నీ ఆస్తులు దేవుడు దీవించును గాక, నీకు సమృద్ధమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చును గాక. నీ నోరు బావుగా తెరువ. గట్టిగా హల్లెలూయా. పోతే పోతూ ఉంటుంటాం అంతే. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి కోసం ఇంత కష్టపడ్డానండి? ఎవరి కోసం అండి అంటే, అయ్యగారు నోరు చూడ ఎంత ఉందో, నువ్వు ఎంత ఉందంటే నన్ను అంత దీవిస్తాడు. అసలు నువ్వు కొంతమంది ఇంత చెప్పినా అమ్మా, కొంతమంది పెదవులు కూడా తెరవలేదు తమ్ముడా, అబ్బాయి పెద్దోడా, పెరువులు కూడా తెరవలేదురా. ఇంత చెప్పినా కూడా, ఇంత బారుగా చెప్పినా కొంతమంది మూసిన పెదవులు, అదే మూసిన పెదవులు మూసినట్టే ఉందని చెప్పు. మూసిన పెదవులు మూసినట్టే, తెరిచినట్టే ఏమైనా. దేవునికి స్తుతి కలుగును. వాక్యం ఏం చెప్పడు? మీ నోరుని ఇప్పుడు తెరవం, రేపు తెరుగుతారు. అయ్యగా నువ్వు నోరు బాగా తెరవన్నావు కదా, చూడు ఇప్పుడు నాది ఎంత ఉందని చూపిస్తారు. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా ఏని అనుకో, ట్రాన్స్ఫర్లు ఏమంటారు వాటిని, అయ్యే కదా, నోరు తెరువయ్యా అంటారు. లివర్లే. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. నోరు తెరువమ్మా అంటారు. కొంతమంది తెరిస్తే అందులో పుచ్చిపోయిన పనులు, మంచి పనులు, కొండనాలుక, వామ్మో ఎంతుందేమో మీ నోరు అనిపిస్తుంది. అంతా కాటు కాదు. ఇప్పుడు తెరవంటే చిన్న నోరా అమ్మ, నువ్వు నిద్రపోయినట్టుకున్నారా బిడ్డ? దేవునికి స్తుతి కలుగును గాక. మీరు నిద్రపోయినట్టుకున్నారు. ఇంకా నిద్ర వస్తుందంటే నిజంగా ఏమైనా ఇంత ప్రయాసం, ఇంత బాధ, ఇంత లెక్క. ఆమెన్. ముగించండి అయ్యగారు, గట్టిగా సపోర్ట్ కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అయ్యగారని గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మీ నోరుని ఇంతగా కుర్చీలలో కూర్చున్నట్టు తెరిచినట్టు నాకేం కనిపించలే. దేవునికి స్తోత్రము కలుగును గాక. పెద్ద ఆయన ఎలమందే గారు మీ నోరు ఏం చేయాలండి? బావుగా. ఆయన గురించి నేను ఈరోజు ప్రార్థన చేస్తే ఆయన సన్నాయి పడేవాడండి, పెద్ద సన్నాయి అండి. అయ్య బాబో, ఎంత కళాకారుడో తెలుసా అండి. మా నాన్న ఆయన సమకాలికులు. మా నాన్నగారు అమ్మట నేర్చుకున్నాడు. కోప్పడేవి గిట్టయ్యా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ఎలమంది, ఈయన చిన్నల మంది, ఆయన పెద్దల మంది అనేవాళ్ళు. దేవునికి స్తుతి కలుగును గాక. పెళ్ళిళ్ళు చాలామంది చేశాడండి ఆయనే. దేవునికి స్తుతి కలుగును గాక. కొంతమంది చేసిన మేళ్ళు కూడా ఏం చేస్తారంటే మర్చిపోతారు. కానీ మర్చిపోబాకండి. ఆయన కొంచెం బయటికి వెళ్ళిన లోపలికి వచ్చి బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రభువా, ఒకప్పుడు ఎంత స్టార్ అయ్యా. నిజంగా అండి, ఆయన కళ, ఆయన సన్నాయి పాడితే నేను ఆయన బట్టి నేర్చుకున్నాండి. నేను చిన్న సన్నాయి కది, ఆయన బట్టి నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ ఎత్తితే బాగా పోయినట్టే ఆ సన్నాయి జల్లగుండా మారు మోగింది ఆ ప్రాంతం అంతా. తూర్పు సంక్రాంతి వచ్చిందంటే బెజవాడ దగ్గరికి పోతే మైలవరం దాకా మొత్తం మాదే సౌండ్. ఇది తెలియదే ఉంది. అవునా కదమ్మా? దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు లెక్కేసే వాళ్ళు ఎవరు?
చెప్పండమ్మా, ఈరోజు లెక్కేసే వాళ్ళరా లేరు. దేవి నీకు అర్థమవుతుందా? ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులైతే ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయితే పోయింది ఉంటుండదు అంతే. దేవునికి స్తుతి కలుగును. ఏం కాదు నాన్న, ఏం కాదు. ఎందాకని కుదించుకొని సామా నేను మాత్రం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ నోరు బావుగా తెరుము, నేను నింపుతున్నంట. బా చెప్పండిరా, అబ్బా నింపుతున్నన్నాడు. ఇక ముగిస్తా, దయచేసి మిమ్మల్ని బాధ పెట్టను. గ్లాస్ పాలు మందన మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చేయాలా? ఏమన్నా ఫలితం అని ఉండాలండి వాళ్ళకి, ప్రార్థన పెట్టుకున్న వాళ్ళకి. ఒక్కింటి గురించి చెప్పట్లేదమ్మా, అన్నిళ్ళ గురించి చెప్తున్నా. అలా వచ్చి అలా పోవటం కాదు. ప్రార్థన 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 ప్రార్థన. ఆ కుటుంబానికి దీవెన, నీకు దీవెన. దేవునికి స్తుతి కలుగును గాక. నీకు ఆశీర్వాదం. కుమారుడా, కుమార్తె, ఈరోజు మాట ఏమంటే నీ కోరికని నేను సిద్ధింపజేస్తున్నాడు. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏబు గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చదువు తల్లి. 6వ అధ్యాయము 8వ వచనమమ్మా. అదే మాట. ఆహా నా విన్నపము. ఓ గట్టిగా సపోర్ట్ కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆహా నా విన్నపములు నాకు నెరవేర్చును గాక. హలో 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 హలో. నేను కోరుకున్న దానిని గట్టిగా సపోర్ట్ కొట్టేసే నామాన్ని మహిమపరచుము గాక. ఈరోజు నువ్వు కోరుకున్నది దేవుడు దయచేయును గాక. నువ్వు కోరుకున్నది దేవుడు దయచేయును గాక, దయచేయును గాక. హల్లెలూయా. ఆహా నా విన్నపములు. మళ్ళీ చదువమ్మా మాటని. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నాకు నెరవేర్చబడును గాక. అమ్మా ఇటు చూడరా, కాఫీ గ్లాసులు ఏం లేదురా, ఇటు చూడరా, నీకు ఆశీర్వాదం. నా విన్నపము నీకు నెరవేర్చబడును గాక. తర్వాత నేను కోరిన దానిని, నువ్వు కోరిన దాన్ని దేవుడు ఏం చేస్తాడండి? నెరవేరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? నెరవేరుస్తున్నాడు. నువ్వు కోరిన దాన్ని ఈ 40 దినాలు, ఈ 40 డేస్ ప్రార్థనలో ఏం కోరుచున్నావు బిడ్డ? ఏం కోరుకుంటున్నావు? దయచేసి ఒక దీవెన తీసుకొని వెళ్ళి బిడ్డ, ఒక ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి బిడ్డ. నువ్వు బహుగా ఫలిస్తావు. అప్పుడు మీరు ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కోరిక, మీ యొక్క ఆలోచన దేవుడు ఏం చేస్తున్నాడంటే సఫలపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఏవండి, అలాగని మీరు కోరిన దాన్ని నా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తున్నాడండి. ఎంతమంది నమ్ముతున్నారండి నేను చేసిన ప్రార్థనలకు దేవుడు నాకు నెరవేర్పిస్తాడని, సమాధానం ఇస్తాడని, సంతోషం ఇస్తాడని, సమృద్ధిగా ఇస్తాడని, మేలులతో నింపుతాడని, శ్రమ నుంచి తప్పిస్తాడని, నా కొట్లు నిండుతాయని, నా హృదయానికి సంతోషంగా ఉంటుందని, నా బిడ్డలు దీవించబడతారని, నేను దీవించబడతానని ఎంతమంది నెరవేరుస్తున్నారో అది జరిగిపోతుంది. నీ కోరిక నెరవేర్చబోతున్నాడు దేవుడు. నీ కోరికను సఫలపరచబోతున్నాడు. నీ కోరిక ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. యేసయ్య దేవుడి మాటలు దీవించి నడిపించును గాక.